వెల్కమ్ టు టీ10. లగచర్ల ఫార్మా భూముల వివాదం రోజు రోజుకు రాజుకుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో దాని చుట్టూ రాజకీయాలన్నీ అలుముకుంటున్నాయి అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గారు. ఆయనతో మాట్లాడుతుంది. నమస్తే అండి. నమస్తే వెంకట్రాములు గారు, ఏం జరుగుతుంది లగచర్లలో? ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ప్రధానంగా లగచర్లలో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఏ ఆలోచన అయితే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ ఓ పరిశ్రమ పెట్టాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే రైతులు వదులుకోవాలి. రైతుల దగ్గర ప్రభుత్వమే స్వయాన వెళ్ళి ఫస్ట్ గ్రామ మీటింగ్లు సభలు జరిపి వాళ్ళ ద్వారా వచ్చే ఫార్మా గురించి వివరించి వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకుని దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి ఉంటే ఇంత జరిగేది కాదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, అవి తొండలు గుడ్లు పెట్టే భూములు. ఆ భూములకి మాది వెనకబడ్డ నియోజకవర్గం మొదలే, అటు కొడంగల్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ వెనకబడ్డ నియోజకవర్గం, ఏవో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందాము, ప్రజల బతుకులు బాగు చేద్దాం అనుకుంటే అందరూ కాలాల కట్టేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప రైతులందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన బహిరంగంగా మాట్లాడి, మీరు చూడలేదా వీడియోలు? చూసామండి, మేము కూడా చూస్తున్నాం. పత్రికలలో వస్తున్నటువంటి వార్తలు వీటన్నిటిని చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం కోడంగల్లు అంగీకరిస్తాం. కోడంగల్ ప్రాంతం మొత్తం కూడా వలసలకు నిలయమైనటువంటి ప్రాంతమే. బొంబాయి, పూనా, హైదరాబాద్ ఈ ప్రాంతాలకంతా కూడా ఇది ఉంది కాబట్టి అక్కడ వ్యవసాయ యోగ్యమైనటువంటి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు గత అనేక 2009 నుండి ఎన్నికల నుండి ఆయన పోటీ చేస్తూ వస్తున్నాడు. సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. ఇక్కడ నీటి వనరులు గిన పెరిగితే అద్భుతంగా వ్యవసాయం అభివృద్ధి అవుతుంది అనేది ఆయన వాదన చేస్తూ వచ్చిండు. ఆ నేపథ్యంలోనే కోడంగల్ నారాయణపేట ప్రాజెక్టు సంబంధించింది ప్రతిపక్షాలు అట్లానే ప్రజా సంఘాలు, ప్రధానంగా మాలాంటి సంస్థలు పాదయాత్రలు కూడా మేము చేశాం. ఆయన సంపూర్ణమైనటువంటి మద్దతు పలికిండు. పాల్గొన్నాడు. ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్న ఉద్యమాలు ఉన్నాయి, పరోక్షంగా ఆయన మద్దతు ఇచ్చినటువంటి ఉన్నది. ప్రభుత్వం దగ్గర గొడవ పడ్డటువంటిది ఉంది ఆ ప్రాజెక్టు కోసం. అటువంటి ప్రాజెక్టు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు అవుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టుని సాధించడం అంటామా, టెండర్లు అవుతున్నాయి. ఈనాడు అక్కడ నీటి వనరులు వచ్చాయనేటటువంటి రైతాంగంలోన ఒక ఆశ కలిగింది. రైతాంగంలో ప్రాజెక్ట్ వచ్చి నీళ్లు వస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, అందరూ కూడా స్థానికంగా ఉండి జీవించడానికి అవకాశం మెరుగ్గా ఉంది. ఈ సమయంలో ప్రాజెక్ట్ వచ్చిన సమయంలోనే పరిశ్రమ, ఏ పరిశ్రమ వచ్చింది? ఫార్మా పరిశ్రమ. ఫార్మా పరిశ్రమ గ్రీన్ ఫార్మా అంటుండ ఈ రోజు అంటున్నారు గ్రీన్ ఫార్మా. ఈ 2 రోజుల నుండి గ్రీన్ ఫార్మా అనేటటువంటిది మాట్లాడుతున్నారు. అక్కడ గ్రీన్ ఫార్మా వస్తుందా, పొల్యూషన్ వెదజల్లే ఫార్మాలు వస్తున్నాయా, ఏ ఫార్మా వస్తుందని గత 9 నెలలుగా రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, కష్టజీవులు, గిరిజనులు పోరాటం చేస్తూనే ఉన్నారు. 9 నెలల నుండి సస్టైన్డ్ గా పోరాటాలు నడుస్తున్నాయి. కలెక్టర్లకు అర్జీ పెట్టుకున్నారు, సదస్సులు జరిగినాయి. ప్రత్యక్షంగా ఆ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాడిని నేను అక్కింపేటలో రైతాంగం మొత్తం మాట్లాడినప్పుడు అప్పుడు ఏం మాట్లాడిండ్రు? ఇక్కడ పరిశ్రమ రాదు, ఫార్మా రాదు, మనకు ప్రాజెక్ట్ వస్తుంది, అందరం మంచిగా సుఖ సంతోషంతో బతుకుతామనేటటువంటి చెప్పిండ్రు గత 6 నెలల ముందు. ఇప్పుడు 6 నెలల తర్వాత పొల్యూషన్ ను వెదజల్లే ఫార్మా వస్తుందన్నందుకు రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందిండ్రు. ఏ పరిశ్రమ వస్తుందో ప్రజలకు 2013 చట్టం ప్రకారం వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవి ఏవి చేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన ఇప్పుడు ఇదంతా జరుగుతున్న సమయంలో గ్రీన్ ఫార్మా వస్తుంది, మేము ల్యాండ్ పూలింగ్ చేస్తాము, లేకపోతే ఎకరకు 30 లక్షలు ఇస్తామనేటటువంటి మాటలు ఓ 2-3 రోజులకి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, దాన్ని ఖరాబ్ చేసుకోవాలని బేసిక్గా ఎవరు అనుకోరు, వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని. ఆ నేపథ్యంలో ల్యాండే లేకుంటే ఏదో ఒక ల్యాండ్ని తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేయకుండా అభివృద్ధి జరగదు కదా. ఆ ల్యాండ్ లేదు కాబట్టి మిగతాది ఈ ప్రాంతంలో తీసుకుంటున్నాము, అది వ్యవసాయానికి అనుగుణంగా లేదు అనే కామెంట్లు చేస్తున్నారు. అందుకోసం మీరు అంటున్నారు ఇది తొండలు గుడ్లు పెట్టేటటువంటి భూములు వ్యవసాయానికి యోగ్యత లేనటువంటి భూములని మాట్లాడుతున్నారు. వాస్తవం కదా అది?
అసలు ఎంత శుద్ధ తప్పు అంటే అబద్ధాలు లేకపోతే కప్పిపుచ్చే మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడక్కర్లేదు. ఎందుకోసం అంటే స్వయాన ఆయన ప్రజలు, ఆయన నియోజకవర్గం, ఆయన ప్రాంతం ఎంత 2 పంటలు పండుతున్నటువంటి సారవంతమైనటువంటి భూములు. ఇప్పుడు పోయి మీరు చూడనండి, పల్లి ఇప్పుడు శశశ్యామలంగా పచ్చగా కనబడుతుంది, పల్లి వేసిండ్రు. ఒక వైపున కంది పంటలు ఉన్నాయి, రెండో వైపున వరి పంట ఉంది, చేతికొచ్చేసింది. అటువంటి పంటలతోటి అంటే అనేక రకాల పంటలతోటి అక్కడ ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 360 బోర్లు ఉన్నాయి ఆ ప్రాంతంలో, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, నీటి వనరులు అద్భుతమైన పుష్కలంగా నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం అది. 2 పంటలు పండుతున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పరిశ్రమ పెట్టరాదనేటటువంటి తనకు తెలియదా? 2 పంటల్లో యోగ్యంగా ఉన్నటువంటి భూములలో పరిశ్రమ పెట్టొద్దు అనేటటువంటి అది అనేక చట్టాలు చెప్తున్నాయి. మరి అది అతనికి తెలియదా? లేదు, అక్కడనే పెట్టాలనే ముందు అదే నియోజకవర్గంలో ల్యాండే లేదంటున్నారు. మరి ఎందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పుడు మీరు మీడియా ప్రతినిధి, మీరు మేము తాను ప్రత్యక్షంగా కోడంగల్లో దొరల భూములు 1156 ఎకరాల భూములు ఉన్నాయి. ఆయన నోటీస్ లో కూడా ఉన్నాయి. తన గారు కూడా ఆ ఉద్యమం మేము ప్రత్యక్షంగా ఉద్యమం చేసినప్పుడు పరోక్షంగా సపోర్ట్ చేసిన పెద్ద ఆయన కదా ఆయన. ఆ భూములు ఉన్నాయనేటటువంటి స్పష్టంగా తనకు తెలుసు. మేము ఉద్యమం చేసినప్పుడు పరోక్షంగా తాను మాకు మద్దతు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మేము అనేక సందర్భాల్లో కలిసాము. కలిసిన సందర్భంలో గట్టిగా పోరాడాలి, ఆ భూములు బయటికి రావాలి, పేదలకు దక్కాలి ఈ సీలింగ్ భూములు అన్నటువంటి పెద్ద ఆయన నేను మాట్లాడినటువంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఈ మాటలు మేము మాట్లాడుకున్నటువంటి. మా మీద కోట్ల కేసులు వేసినప్పుడు పరోక్షంగా ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాల్సిందే, నిలబడాల్సిందే అని మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ భూములు వెలికి తీసేటటువంటి దాంట్లో మాకు పరోక్షంగా అనేక మద్దతు ఇచ్చినటువంటి 1156 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. సీలింగ్ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ భూమి మొత్తం బయటకు వస్తుంది. ఆ భూమి ఈ రోజు పరిశ్రమకు వాడుకోవచ్చు. మరి ఎందుకు ఈ పేదల భూములు తీసుకోవాలి? మేమంటున్నది ఏంటంటే అక్కడ గిరిజనులు ఉన్నారు, పేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు. మరి పేదల భూములేమో అభివృద్ధికి అంటున్నారు. మరి అభివృద్ధికి పేదల్ని దూరం చేస్తారా? ఇక్కడ ధనవంతుల సీలింగ్ చట్టం కింద ఉన్న భూములలో పరిశ్రమ పెట్టి అక్కడ పరిశ్రమలలో ఈ పేదలను కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎట్ ఎ టైం అభివృద్ధిలోకి వస్తారు కదా పేదలు. కాబట్టి ఇదంతా కూడా జరుగుతున్నటువంటిది పేదల భూములు తీసుకొని పేదలను అభివృద్ధికి దూరం చేసేటటువంటి ప్రక్రియని తప్ప గాని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటటువంటి పరిస్థితి కనబడట్లేదు ఎక్కడైనా కూడా. ఇక్కడ ఒక్క మాట, మీరే ఈ ఉద్యమాన్ని 9 నెలల కింద స్టార్ట్ చేసినాం అని చెప్పేసి మీ నోరుతోడే ఒప్పుకున్నారు కదా. మరి 9 నెలల కింద మీరు ఉద్యమం స్టార్ట్ చేస్తే రీసెంట్ గా రైతులు ఒక కలెక్టర్ను కొట్టడం సరైన పద్ధతేనా? అది ముమ్మాటికి కలెక్టర్ ని కొట్టడం అనేటటువంటిది తప్పు. కానీ అట్ ద సేమ్ టైం కలెక్టరే అంగీకరించును, నా పైన దాడి జరగలేదు, అటువంటి చర్య జరగలేదు, నేను ఎట్టి పరిస్థితులలో నేను దూరమే ఉన్నా, అటువంటి జరగలేదు, వాళ్ళు తోసిండ్రు తప్ప గాని దాడి జరగలేదు అనేటటువంటిది కలెక్టర్ గారే అంగీకరించి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏం చెప్పిండు ఏంటి అనేటటువంటిది వీడియో వచ్చింది, పత్రికల్లో వచ్చింది. ఇంత స్పష్టంగా వచ్చిన తర్వాత ప్రభుత్వమే జోక్యం అంటే అతి జోక్యం చేసుకొని ఆ గ్రామాల పైన పడి, గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం అతి జోక్యం చేసుకొని పోలీస్ క్యాంపులు పెట్టి ఊర్లలో ఉన్న రైతుల్ని భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నటువంటి మిడ్ నైట్ లో మధ్యరాత్రిలో భార్యలను తోసేసి వాళ్ళ తొడల పైన, వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్, ప్రజలు చెప్తున్న స్టేట్మెంట్, తొడల పైన దాడి జరిసి ఎదరూముల పైన దాడి చేసి తగలరాని చోట పోలీసులు తగిలిండ్రని గొడవ అంటని మీడియా ముందు గోస వెలబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత దారుణంగా ఏం చేయాల్సినటువంటి పరిస్థితి? కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి ఒడిగట్టిండ్రు? ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న అదే. కలెక్టరే నా మీద దాడి జరగలేదు, మరి అదే రోజు నైట్ ఎందుకు ఆ గిరిజన గ్రామం మీద పడి మహిళల మీద దాడి చేసి పురుషుల్ని మొత్తం తీసుకుపోయి జైల్లో పెట్టి ఎందుకు జరిగింది అంటారు? ఎందుకు జరిగిందంటే ఏదైనా కానీ ప్రజల్ని
భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళని ఇక్కడ నుండి వెలేసే చర్యలు చేపట్టాలి, పోలీసు వాళ్ళని పెట్టాలి, నిర్బంధాన్ని ప్రయోగించాలి, ఇంటర్నెట్ బంద్ చేయాలి, కరెంటు బంద్ చేయాలి. 4 రోజులు ఇంటర్నెట్ బంద్ చేసింది 4 గ్రామాల పరిధిలో. ఇంటర్నెట్ బంద్, కరెంటు బంద్, భార్యాభర్తలు కలిసి జీవించే పరిస్థితి లేదు, పిల్లలేమో బడికి పోయే పరిస్థితి లేదు, కాలేజీలకు బంద్ అయ్యిండ్రు. మొత్తం వాళ్ళందరూ కూడా, పురుషులందరూ యువకులందరూ కూడా అడవులలో తిండి తిప్పలేనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నారు, అడవులలో దాక్కున్నారు. 4 గ్రామాలలో పోలీస్ పికెట్లని పెట్టున్నారు, వందల సంఖ్యలో పోలీసుని పెట్టుకున్నారు. ఇదంతా ఏంటంటే ఏమైనా గానీ భయపెట్టించాలి, భూముల నుండి వెలేయాలి, అదంతా కూడా తీసుకోవాలనేటటువంటి. సాక్షాత్తు మేము ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే ఇదంతా చేయడానికి కారణం వాళ్ళు చెప్తున్న మాట, మనకేమో ఆధారం లేదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అల్లుని కోసం ఇదంతా జరుగుతుంది, మా భూములల్లో తీసుకుంటున్నాడని ఒక వాళ్ళు ఏంటి ప్రజలకేమీ తెలియదు కదా ఎవరు అల్లుడు, దీని కంపెనీ ఎంబడే ఎవరున్నారనేది వస్తున్నటువంటి రోమర్ చర్చ. ఈ చర్చకు ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పలేం, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అల్లుని కోసం తెస్తున్నావు పరిశ్రమని, ప్రజల కోసం తెస్తున్నావా, లేదు అల్లుడి కోసం తెస్తున్నావా, ఆ ప్రాంత అభివృద్ధి కోసం తెస్తున్నావు, ప్రజల అంగీకారం లేకుండా నువ్వు పరిశ్రమ ఎలాంటి పరిశ్రమ తెస్తున్నావు అని వీటన్నిటికీ సమాధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు కాబట్టి ఆయన ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అక్కడ ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్. ఇంకా టీటన్ కూడా కిందికి వెళ్ళినప్పుడు తిరుపతి రెడ్డి ఎవరు, ఆయన ఒక జెడ్పీటీసీయా, ఎంపీటీసీయా, ఎమ్మెల్యేనా, మంత్రా, ఎందుకు ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని టీటన్ మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడారు ప్రజలు. రైట్, ఏంది అసలు తిరుపతి రెడ్డి స్వయంగా సీఎం బ్రదర్ ఏం చేస్తున్నాడు? కాబట్టి ఇప్పుడు సార్ మీరు ప్రత్యక్షంగా T10 మీరు ఫీల్డ్కి వెళ్ళిండ్రు, ఆ జనం నుండి వచ్చినటువంటి యొక్క చెప్తున్నారు, క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం. మేము కూడా అదే అడుగుతున్నాం. తిరుపతి రెడ్డి అంటే పత్రికలలో రోజువారీగా వస్తుంది, సీఎం బ్రదర్స్ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అనేక పద్ధతులలో దౌర్జన్యం అంటామా ఇతరత్ర చర్యలకు పాల్పడుతున్నారంటటువంటిది వస్తుంది. అక్కడ కూడా ప్రజలు అదే అంటున్నారు. తిరుపతి రెడ్డి ఎవరు, మీరేమో వచ్చే అదే దాని వెనకాల ముందాల పెద్ద పోలీస్ బలగాలతో వచ్చిండ్రని ప్రజలందరూ ఆయనను చూసి భయపడ్డారనేది. మేమైతే భయపడిపోయాము, ఈయన ఎవరు అనేటటువంటి, ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హంగామగా ఉంది అనేది చెప్తున్నారు ప్రజలు. కాబట్టి దీనివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇటువంటి చర్యలు ఆయనకు మేలు చేసే చర్యలు ఏమీ కావు. కాబట్టి వాళ్ళ బ్రదర్స్ ని వాళ్ళని సరే కంట్రోల్ పెట్టుకుంటారా ఎట్లుంటారా అనేది వాళ్ళ ఇష్టాయిస్తారు. కానీ ప్రజల పైన మేము చెప్తున్నాం, ప్రజల ముందుకు ఒక ప్రజాప్రతినిధి గాని కానటువంటి ఆయన అంగు ఆర్భాటంతో వచ్చి ప్రజల్ని భయప్రదలకు గురి చేస్తామంటే తెలంగాణ సమాజం ఇది అంగీకరించదు, రైతాంగం అంగీకరించదు. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రాంతము ఇక్కడ పెద్ద హార్మిడ్ స్ట్రగుల్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతం గడ్డ ఇది. ఈ గడ్డలో స్వేచ్ఛకే భంగం కలిగితే రేవంత్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అన్న అయినా, ఇంకొకళ్ళైనా ఎవరినైనా ఎదిరించి నిలబడేటటువంటి గడ్డ ఇది. కాబట్టి ఆ ప్రజలు ఆ పద్ధతిలోనే చెప్తున్నారు. భయపడతామా తిరుపతి రెడ్డి అంటే మేము భయపడతామా? ఎవరు ఆయన తిరుపతి రెడ్డి? ఏ ప్రజాప్రతినిధి, జెడ్పీటీసా, ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఎంపీటీసా, సర్పంచ్ అని అడుగుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు T10 ద్వారా ఈ రోజు వీడియో ముఖ్యమంత్రి గారికి చేరాలని మేము కోరుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలి అనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నామంటే రేవంత్ రెడ్డి గారిని, తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూములు ఇవ్వాలనేటటువంటి రైతుల పైన ఒత్తిడి తెస్తూ హంగు హర్భాటాలతోటి ప్రజల పైన స్వేచ్ఛ లేనటువంటి పద్ధతులలో ఈరోజు బిహేవింగ్ పార్ట్ ఉంది చూడండి. ఆయనకి ఎవరిచ్చిండ్రి ఈ అధికారం అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున T10 ద్వారా మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఎవరిచ్చిండ్రు ఆయనకు ఆ పవర్, ఎవరిచ్చింది, ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఆయన ఎవరు అని అడుగుతున్నాం. మేము కూడా అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఇప్పటికైనా మేము అంటున్నది, మీ లెఫ్ట్ పార్టీలు మొన్న 10 లెఫ్ట్ పార్టీలు అక్కడ సందర్శించినది, ప్రజలతో మాట్లాడినారు. ఇంత బెదిరించినా ప్రజలు పెద్ద ఎత్తున ఎవరు
తిరుపతి రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి లోపలికి రా అసలు ఇక్కడ వచ్చి చూడు అని గట్టి గట్టిగా మాట్లాడారు మా మైకుల. అసలు మీరు ఆ రోజు మీ పార్టీ బృందాలు పోయినప్పుడు జనం ఏమన్నారు, అసలు ఏం జరిగింది? అవును, ఇప్పుడు ఆ అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రజల్లో ఉంది. ఎందుకోసం ఉంది అని అంటే వాళ్ళ ఆస్తి అది. భూమి అనేది ఎకరం గాని పావెకరం గాని అది మా ఆస్తి. ఆ ఆస్తి రేవంత్ రెడ్డి ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. ఆ ఆస్తి తిరుపతి రెడ్డి ఇవ్వలేదు అని అంటున్నారు. మా అయ్య ఇచ్చిండు, మా తాత ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఆస్తిని మేము కాపాడుతూ వచ్చినాం. ఉన్న ఎకరం కూడా దూరం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మా భూములని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించి మేము పోరాటం చేస్తాము, నిలబడతాము. ఈరోజు మా భర్తలను అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు. రేపు మా సమాధులపైనే మీరు కట్టాల్సి వస్తే పరిశ్రమ కడతారు తప్ప మేము బతికున్నంగా ఆ పరిశ్రమ కట్టడానికి వీల్లేదని వాళ్ళు ముక్త కంఠంతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించి చట్ట ప్రకారం కూడా పెట్టడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకు చట్ట ప్రకారం ఎట్లా పెట్టడానికి అవకాశం? 2013 చట్టం చెప్తుంది ప్రజలు అంగీకరించాలి, రైతులు అంగీకరించాలి. 80% మంది రైతాంగం అంగీకరిస్తేనే పరిశ్రమ రావాలి. రెండవది, వ్యవసాయ యోగ్యత లేనటువంటి భూములలో పెట్టాలి. 2 పంటలు పండుతున్నాయి, 80% మంది ప్రజలు అక్కడ అంగీకరించడం లేదు. ఈ 2 అంశాలు సరిపోవా? పరిశ్రమ అక్కడ వద్దు అనడానికి ఈ 2 అంశాలు సరిపోవా అని మేము అడుగుతున్నాం. కాబట్టి అడుగుతున్నారా, న్యాయ పోరాటం కూడా చేస్తారా? అడగడమే కాదు, పోరాటం, ప్రత్యక్ష పోరాటం చేస్తాం. మేము ఇప్పటికే స్టార్ట్ చేసాం. 19వ తారీఖు నాడు మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టిండు. స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. స్వేచ్ఛ ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. మేము దయచేసి తనకు చెప్తున్నాం, ఆ స్వేచ్ఛను అక్కడ ముందు నీ నియోజకవర్గంలో కల్పించు. రాష్ట్రం మొత్తం సరే దేవుడు ఎరుగు అంటారు చూడండి, అది మిగతా ప్రజలు చూస్తారు. ఎక్కడ ప్రతిఘటన వస్తే పోరాడతారు. ముందు నీ నియోజకవర్గంలో స్వేచ్ఛ కల్పించు. నీ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేయి. రాష్ట్రం మొత్తం ప్రజా సంఘాలు అక్కడ వెళ్తున్నాయి లెక్చర్లు చూడడానికి, అడ్డుకుంటున్నావు. మన్యగూడ నుండి ఇప్పుడు బార్కేడ్లు వేసి అడ్డుకుంటున్నావు. అసలు ఆ ప్రాంతంలో పోలీస్ అనేటటువంటి వాళ్ళు ఏడుంటారో ఎక్కడుండేదో తెలిసేది కాదు. అన్ని బార్కెట్లతోటి 10ల సంఖ్యలో బార్కెట్లు ఉన్నాయి, వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఇంత నిర్బంధాన్ని పెట్టుకొని నువ్వు స్వేచ్ఛ గురించి మాట్లాడితే, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ముందు నీ నియోజకవర్గంలో స్వేచ్ఛ కల్పించు, నీ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పు. మీ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం అందరూ వచ్చి అక్కడ చూసేటట్లు వాతావరణాన్ని కల్పించు, వాక్ స్వాతంత్రాన్ని కల్పించు, మాట్లాడే హక్కుని, జీవించే హక్కు. అసలు ఆ ప్రజలు, గిరిజన ప్రజలు చెప్తున్నారు, జీవించే హక్కుకు భంగం కలుగుతుందని చెప్తున్నారు. ఇక నువ్వు ఎన్ని ఆటంకాలతోటి నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే అది చాలా తీవ్రమైన అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనేటటువంటిది కల్పించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలగకుండా రైతుల యొక్క మేలు చేసేటటువంటి విధానాలను రూపొందిస్తే మంచిది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అట్నే ముందుకు పోతే ఫార్మాసిటీని 100% పెడతాం మేము అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళారనుకో, ఏం చేస్తాయి మీ పార్టీలు, మీ ప్రజా సంఘాలు, ప్రజలు, అక్కడి ప్రజలందరూ కూడా అట్లా ముందుకు మొండిగా ముందుకు అయినటువంటి ఏ ప్రభుత్వం గాని, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల యొక్క తిరుగుబాటు కింద ఏది సాధించలేదు. ఖచ్చితంగా ప్రజలు చరిత్రను సృష్టిస్తారు. ఖచ్చితంగా కోడంగల్ ప్రజలు అట్లేగిన ముందుకెళ్లితే ఆ ప్రజలే ఒక చరిత్రను సృష్టిస్తారు. ఆ చరిత్రలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోక తప్పదు. అందులో వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రత్యక్షంగా భాగస్వామ్యమై ఆ ప్రజలకు వెన్నంటూ నిలబడి వాళ్ళు సాధించేంత వరకు, వాళ్ళ హక్కులను సాధించేంత వరకు మేము ధైర్యంగా నిలబడతాం, పోరాడతాం. అయితే ఏం సాధించవచ్చు? ఖచ్చితంగా ప్రజలే విజయం సాధిస్తారు, ప్రజలే విజయం సాధిస్తారు. అది చరిత్రలో చాలా రుజువైంది. పెడతామంటే పోరాటాలకు ఇంకా
పెద్ద ఎత్తున చేస్తారా? చాలా మిలిటెంట్ పోరాటాలు జరుగుతాయి, ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం వాళ్ళకి అండగా నిలబడి. పోరాటం మార్గం తప్ప వేరేదేం లేదు. వాళ్ళకంటే ప్రభుత్వానికి పోలీస్ బలగం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, అధికార వ్యామోహంతో ఏమైనా చేయొచ్చు అనుకోవచ్చు. కానీ ఆ దానికి ధీటుగా ప్రజల యొక్క ఐక్యతతోటి, పార్టీల యొక్క ఐక్యతతోటి, ప్రజా సంఘాల ఐక్యతతోటి ఆ ధీటైనటువంటి సమాధానం ఖచ్చితంగా లగచర్ల ఉద్యమం ఇప్పటికే చెప్పింది. వాళ్ళు ఎంత మిలిటెంట్ గా చెప్తున్నారు. ఢిల్లీ పోయిండ్రు, అనేక కమిషన్లను కలిసిండ్రు, అనేక పోరాటాలు ప్రత్యక్షంగా చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కలిసిండ్రు, ఎస్టీ కమిషన్ ని కలిసిండ్రు, ఎస్సీ కమిషన్ ని కలుస్తున్నారు. వాళ్ళు పోరాటంలో ఉన్నారు. ఒక్కొక్క అడుగు ముందుకే వెళ్తుంది తప్ప గాని వెనక్కి వెళ్ళేటటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రజా విజయమే సాధిస్తారు అనేటటువంటిది ఆ పూర్తి విశ్వాసం. పేడ్ ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ డబ్బులు పెట్టి ఇదంతా చేయిస్తుంది అని అనేక సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వము ఆయంలో ఏం జరిగింది, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అనేది వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు కూడా అదే పని చేసిండ్రు. సరే, ఇప్పుడు ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ పేడ్ చేసిండ్రా, ఇంకోటి చేసిండ్రా, ఒక సమగ్ర విచారణ. నిజంగానే ఒక బీఆర్ఎస్ అటువంటి దాన్ని రెచ్చగొట్టింది అనుకుంటే సమగ్ర విచారణ. దాడి బీఆర్ఎస్ పనే, రైతులను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పనే, ఢిల్లీకి తీసుకుపోవడం బీఆర్ఎస్ పని అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. రైట్. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మీరు సమగ్ర విచారణ చేసుకోండి. నంబర్ 1, విచారణ ఏది తేలితే అది మీరు ముందుకెళ్ళవచ్చు. ఇది నంబర్ 1. నంబర్ 2, రైతాంగం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే, ఆ యాంగిల్ లో చూస్తే రైతుల భూములను లాక్కుంటున్నది, బలవంత భూసేకరణ చేస్తున్నది మీరు నిజమే కదా. రైతుల దగ్గర మీటింగ్ పెట్టండి నిజమే కదా. కలెక్టర్ ని పంపి భూసేకరణ చేయడానికి సిద్ధపడ్డది మీరే కదా. దాడి చేసింది అబద్ధం. దాడి చేసింది ముమ్మాటి కలెక్టర్ గారు చెప్తున్నారు. దాడి చేయలేదు నా పైన అని చెప్పింది. పోలీస్ క్యాంపులు పెట్టింది మీరు నిజమే కదా. మీ పోలీసు వాళ్ళు మధ్యరాత్రి పోయి ఆడపడుచులని అసభ్యంగా ప్రవర్తించింది మీ ప్రభుత్వమే కదా. గత 9 నెలలుగా అర్జీలు పట్టుకొని మీ చుట్టూ తిరిగింది రైతాంగమే కదా. ఎవరెందుకు కోదండరెడ్డి గారు, మల్లు రవి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, బెల్లయ్య నాయక్ ప్రత్యక్షంగా ఆ ఊరికి పోయినరు. ఇప్పుడు చెప్తున్నారు మేము గ్రీన్ ఫార్మా వస్తే దాని బాగోగులు. మరి 9 నెలల కాలంలో మీరు నిర్బంధాన్ని ప్రయోగించి బలవంత భూసేకరణకైతే పూనుకున్నారు కదా. ఇప్పుడు ఏదో కొద్ది ఓ చర్యలు అంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నామని ఒక చిన్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు. అది కూడా స్వార్థపూరితమైనటువంటిదే. ఎట్లా స్వార్థం అనేటటువంటిది, మీరు ఏ పరిశ్రమ పెడతారనేది ఇప్పుడు ఏదో గ్రీన్ ఫార్మా అంటున్నారు. ఆ ఫార్మా సంగతి అనేటటువంటిది ముందు మీరైతే పబ్లిసిటీ కావాలి కదా. ఉట్టి గ్రీన్ ఫార్మా నాకే అర్థం కాలేదు, సామాన్యమైనటువంటి ప్రజలకేం అర్థం అవుతుంది. ఇప్పుడు మేమే చెప్తున్నాం గ్రీన్ ఫార్మాలో ఏది గ్రీన్ ఫార్మా, ఎంత పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ఏ పరిశ్రమ ఎంత అవసరము ఏందనేది ఎవరికేమి ఆ యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ అనేటటువంటిదే తెలియదు కదా. ఇక సామాన్యమైనటువంటి పేద రైతాంగానికి ఏం తెలుస్తుంది, ఏ అవగాహన కల్పిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి మన పిచ్చోడా, ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక నిర్ణయం చేస్తే నిజంగా ప్రజలకే నష్టం జరిగితే ఆయన నెక్స్ట్ సారి ఓడిస్తారు కదా జనం. మరి ప్రజల రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాంగిల్లో మీరు వేసినటువంటి క్వశ్చన్ చూసినప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేటటువంటిది పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్ అని అంటున్నారు. అంటే వ్యవసాయం అభివృద్ధి అనేది ఒక సెక్టారు అభివృద్ధికి ఏమి దాని పాత్ర లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పరిశ్రమ అభివృద్ధి అంటున్నా, వ్యవసాయం అనేటటువంటిది జిఎస్డిపిలో, రాష్ట్ర జిఎస్డిపిలో గాని లేదు దేశ జిడిపిలో గాని సుమారుగా 24 నుండి 26% ఈ రోజు వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఉంది. రెండవది, వ్యవసాయం అనేటటువంటి దాన్ని సుమారుగా 70% ప్రజలు అది ఈనాడు ఉపాధి కల్పిస్తుంది ఆ సెక్టార్. నిజంగానే ఇప్పుడు 4 గ్రామాల ప్రజలు, 4 గ్రామాల యువత చదువుకున్నోళ్ళు మొత్తం వ్యవసాయం, రేపంతా ఆ ఇండస్ట్రీలో నీకేమన్నా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తావా? కల్పించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి
తర్కవాదమైనటువంటి వాదనలు కాకుండా ఉమ్, వ్యవసాయ యోగ్యమైనటువంటిది 2 పంటలు పండి మేజర్ గా ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అయిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి మీరు పరిశ్రమ తెచ్చి ఆ స్థానంలో పెట్టకండి, ఉమ్, మీ నియోజకవర్గంలోనే పెట్టండి, మేము కాదంటలేం. ఉమ్, ఏమో అకింపేటలో పెట్టాలని రూల్ ఉందా? ఉమ్, మీ నియోజకవర్గంలోనే పెట్టండి, ఉమ్, ప్రభుత్వ భూములలో పెట్టండి, ఉమ్, సీలింగ్ భూములలో పెట్టండి, దొరల భూములలో పెట్టండి, ఉమ్, పెద్ద పెద్ద భూస్వాముల భూములలో పెట్టండి. ఏం పెడితే ఏమి మంచిదే కదా, ఉమ్, మేమేం వద్దంటలేం. మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఉమ్, పొల్యూషన్ పరిశ్రమలు కాకుండా గ్రీన్ పార్కులు అంటారా, గ్రీన్ పరిశ్రమలు అంటారా, ఆ పొల్యూషన్ ను కూడా కంట్రోల్ చేసేటటువంటి అధునాతనమైనటువంటి ఉమ్, ఆ ఏమంటారు మెషినరీస్ ని ఉపయోగించి మీరు పరిశ్రమలను పెట్టి అభివృద్ధి చేస్తామంటే మేము పరిశ్రమలకు అభివృద్ధికి ఆటంకము వ్యతిరేకం కానే కాదు. ఉమ్, కానీ అకింపేట్లను పెడితేనే అభివృద్ధి, ఉమ్, కోడంగల్ దొరల భూములలో పెడితే అది అభివృద్ధి కాదంటారా? ఉమ్, ఏం కోడంగల్ దొరల భూములలో పెట్టవచ్చు కదా, అది అభివృద్ధి కదా. ఉమ్. ఇంకా కోడంగల్లో నేను చూపెడతా, మీరు చూపిస్తారా? నేనే చూయిస్తా. ఆ, కోడంగల్లో కింది భాగంలో చెరువుల కానుకొని అద్భుతమైనటువంటి భూమి ఉంది, పెట్టండి, మంచిదే కదా. ఉమ్, కాబట్టి ఇటువంటిదే హకింపేటలో పెడితే అభివృద్ధి, కోడంగల్ దొరల భూములలో పెడితేనేమో అది కాదు అనేటటువంటిది వద్దు. రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెష్ గా ఆలోచన చేసి మనసు మేన్కి తెచ్చుకొని T10 ద్వారా ఉమ్, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, దొరల భూములు, సీలింగ్ భూములలో పరిశ్రమలు, విద్యా సంస్థలను పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. రెండో వైపున కోడంగల్లో నారాయణపేట ప్రాజెక్టు వల్ల నీళ్లు వస్తున్నాయి, ఆ ప్రాంతం అంతా శశశ్యామలంగా జీవిస్తారు. అక్కింపేట, పోలేపల్లి మీరు చూడండి సార్, అసలు మీరు పోవాలి ఒకసారి T10. పోలేపల్లిలో అద్భుతమైనటువంటి చెరువు, ఆ చెరువు గట్టు మీద ఉమ్, ఒక పోచమ్మను ఒక అమ్మ దేవత, ఉమ్, పెద్ద తిరణాలు జాతర, ఒక రాష్ట్రంలోనే టాప్ మోస్ట్ 10 ఉంటే పోలేపల్లి ఒక చారిత్రాత్మకమైన. రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆ అమ్మకు పోయి ముడుపులు ఇవ్వలేదా? ఎన్నిసార్లు ఇచ్చిన ముడుపులు ఆయన ఎంబడ, నేను కూడా ఉన్నా కదా ముడుపులు ఇచ్చిన దాంట్లో ఎంబడ. మేము 2009 ఎన్నికల తర్వాత అటువంటి అద్భుతమైన చెరువులు, అట్లానే అక్కింపేట అద్భుతమైనటువంటి చెరువులు, కుంటలు, బోర్లు, నీటి వనరులు, మంచి వ్యవసాయం. కాబట్టి అక్కడ కాకుండా ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, దొరల భూములలో పరిశ్రమలు పెట్టండి, అభివృద్ధి చెయ్యండి. ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావాలి. పేరు రావాలంటే ఈ పని కాదు, చేయాల్సిన పని గా పని చేయాలి. అట్లా పేరు తెచ్చుకోవాలి తప్ప గానీ అన్యాయంగా రైతుల పొట్టగొట్టి నేను చేస్తా అంటే ఇది సమంజసం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరావు గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ లగచర్లలో పెడతా అంటున్న ఫార్మా ఉద్యమానికి ఊపిరి పోసిన వెంకట్రాములు గారు మన స్టూడియోలో వచ్చి మీకు అనేక విషయాలు మీ ముందు ఉంచినారు. T10 కూడా అక్కడ స్వయంగా వెళ్ళింది. ప్రజలైతే మేము భూములు ఇవ్వం, మా ప్రాణాలు పోయినా సరే మేము భూములు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వీడియోలు మేము ముందు ఉంచాము. ఆ ఉద్యమం ఎట్లా ఊపిరి పోసుకుంది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంది, ఆ ఫార్మాసిటీ వల్ల ఆ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం ఉంటుందా ఉండదా అని అనేక అంశాలని వెంకట్రాములు గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలే అని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. వీడియో నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.